ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే మే నెలలో ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మనకి టైం అయితే మళ్ళీ మార్చడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుపతి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన అకామిడేషన్ కూడా ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా అకామిడేషన్ దొరకకపోతే మనకి తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి ప్రీ లాకర్స్ అన్నది ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి. అలిపిరి మెట్ల మార్గం కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుందాం అనుకుంటున్నారో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా రీసెంట్గా మనకి మే 1వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసినట్టుగా మనకి న్యూస్లో అయితే రావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మే నెలలో ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో మనకి తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేసుల్లో ఏఎస్ఎస్3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఉచిత దర్శన టికెట్లను పిలుస్తూ ఉంటాం. ఒకటి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం కనిపిస్తుందండి. ఇక్కడ ప్రజెంట్ మనకైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి అయితే టోకెన్స్ ఇచ్చేవారు. ప్రజెంట్ అయితే తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ పెరగడం వల్ల మనకి 1 గంట ముందుగానే టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటే 4 గంటలకి స్టార్ట్ చేసినా మీరు 1 గంట ముందు 2 గంటల ముందు మీరు లైన్లో నిల్చొని టోకెన్ కోసం ప్రతి ఒక్కరు కూడా మీకు ఆధార్ కార్డు తోటి లైన్లో నిల్చోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి రీసెంట్గా కూడా ఈ టైం అయితే మళ్ళీ మార్చడం జరిగింది. ఇప్పుడు 3 గంటల నుంచి లేదా 4 గంటల నుంచి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా ఇదే విష్ణు నివాసం దగ్గర మీరు ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఉదయం 6 గంటలకి మనకి అకామిడేషన్ అయితే విష్ణు నివాసం దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 1 గంట ముందుగా మీరు లైన్లో నిల్చుని అకామిడేషన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ దిగైన టైంలో మీరు తిరుపతి రీచ్ అవ్వని కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఉండడానికి విష్ణు నివాసం అయితే అన్ని రకాల సౌకర్యాలతోటి మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. కొత్తగా ఎవరు వెళ్ళినా లేదా ఫ్యామిలీతో వెళ్ళినా చిన్నపిల్లలు ఉన్నా లేదా ఆడవారితోటి మీరు జర్నీ చేస్తున్నా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ దిగైన టైంలో మీరు తిరుపతి రీచ్ అవుతాయి. అంటే మీరు టోకెన్ తీసుకోవాలి అనుకునే శ్రీవారి భక్తులు చెప్తున్నా అండి. మనకి తెల్లవారుజామున 4 గంటలకి లేదా 3 గంటలకి టోకెన్స్ అన్నది ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ టైం దాటిపోయిన తర్వాత మీరు నైట్ 9 గంటలకు వచ్చినా 7 గంటలకు వచ్చినా 6 గంటలకు వచ్చినా 10 గంటలకు వచ్చినా మిడ్ నైట్ 12 గంటలు 1 గంటకు వచ్చినా కూడా మీరు ఎటువంటి కంగారు కానీ ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. మీరు విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఫ్రీగా లాకర్ తీసుకుని అక్కడ మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇదే విష్ణు నివాసం దగ్గర ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ అన్నీ అందుబాటులో ఉంటాయండి. మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి పడుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా మీకు విష్ణు నివాసం దగ్గర అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా మీకు ఇదే విష్ణు నివాసం దగ్గర పెట్టడం జరుగుతుంది. మీరు లాకర్ తీసుకుని కొంచెం విశ్రాంతి తీసుకుని పడుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా మీకు విష్ణు నివాసం దగ్గర అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు విష్ణు నివాసం దగ్గర ఉండి మీకు టోకెన్ ఇచ్చినటువంటి టయానికి 1 గంట ముందో 2 గంటల ముందో లైన్లో నిల్చొని టోకెన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా మీకు ఆధార్ కార్డు తోటి లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే టోకెన్ అవసరం లేదు. కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా టోకెన్ తీసుకుని మీరు శ్రీవారికి దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2వ ప్లేస్ మనకి తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం దగ్గర కూడా మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్ నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే మనకి
తెల్లవారుజామున 4 గంటలకి అయితే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే 1 గంట ముందు నుంచి కూడా టోకెన్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే ఇంచుమించుగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా టోకెన్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మూడో ప్లేసు తిరుపతి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుందాం అనుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్స్ కూడా ఇదే అలిపిరి దగ్గర, ఇదే భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుందండి. మీరు అక్కడ మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు దివ్య దర్శన టోకెన్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దివ్య దర్శన టోకెన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా ఈ దివ్య దర్శన టోకెన్ను మీరు స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి విష్ణునివాసం దగ్గర లేదా శ్రీనివాసం దగ్గర ఏ విధంగా టోకెన్ ఇస్తున్నారో అదేవిధంగా ఇదే అలిపిరి దగ్గర, ఇదే భూదేవి కాంప్లెక్స్ దగ్గర 2వ రకం టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పాను కదండి. ఈ టోకెన్ కూడా తీసుకుని మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా మీరు బస్సులో కానీ తిరుమల కొండపైకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ASS3 టోకెన్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ కాలినడకని తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అలిపిరి మెట్లు ప్రజెంట్ తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కూడా అలిపిరి మెట్లు అయితే ఓపెన్ ఉంటాయండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మనకి అలిపిరి మెట్లు సుమారుగా 3550 మెట్లు ఉంటాయి. ఎక్కడానికి సమయం మనకి 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. అది కూడా మీ యొక్క ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి స్వామివారి యొక్క దశావతారాలు కానీ, స్వామివారి యొక్క టెంపుల్స్ కానీ, లేదా మొగల పర్వతం కానీ, గాలిగోపురం కానీ, రాజగోపురం కానీ, మైసూర్ గోపురం కానీ, అదేవిధంగా జింకలు, దుప్పులు, అడవి పందులు ఇటువంటి యానిమల్స్ అన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపిస్తూ ఉంటాయి. మొదటిసారి వెళ్ళే వాళ్ళకైతే ఈ అలిపిరి మెట్ల మార్గం అన్నది చాలా బాగుంటుందండి. మొదటిసారి వెళ్ళే వాళ్ళైతే ఒకసారి ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన మీరు తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు కూడా లగేజ్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీ లగేజ్ని అలిపిరి మెట్లకి స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీకంటే ముందుగానే తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది. అది కూడా తిరుమల కొండపైన మీరు మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత ఎండింగ్లో GNC ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ అయితే ఉంటుంది. మీకు కింద ఇచ్చిన ఒకటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని చూపించి, అంటే లగేజ్ కోసం కూపన్ ఇస్తారు కదా, ఆ స్లిప్ని అక్కడ చూపించి మీరు లగేజ్ని అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ సర్వీస్ అంతా పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లు అన్నది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మీరు శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ వెహికల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అంటే శ్రీవారి రథాలు అని పిలుస్తాం కదా, ఆ రథాలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ప్రతి హాఫ్ అన్ అవర్కి మనకి ఫ్రీ బస్ అయితే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా APSRTC బస్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఈచ్ పర్సన్ దగ్గర ₹40 తీసుకుని శ్రీవారి మెట్లకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాకపోతే జాగ్రత్తగా బేరం ఆడుకుని మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళండి. మనకి శ్రీవారి మెట్లు కూడా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ ఉంటాయండి. మనకి ఎక్కడానికి సమయం 1 గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. టోటల్ మెట్లు వచ్చి 2388 మెట్లు ఉంటాయి. మనకి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా అయితే కొంచెం తొందరగా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైకి చేరుకునేవారని చెప్తుంటారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మరొకసారి చెప్తానండి, CRO ఆఫీస్ ఇది మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా CRO ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి. ముందు ఎవరే వెళ్తారో వాళ్ళకి మాత్రమే రూమ్స్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి CRO ఆఫీస్ దగ్గర ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నిల్చొని అవసరం లేదండి. ఫ్యామిలీలో ఒక్కరు వెళ్ళి లైన్లో నిల్చుంటే సరిపోతుంది. అది కూడా
మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే 21 సంవత్సరం లోపున్న పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మనకి రూమ్ అన్నది 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ టైంలో మీకు శ్రీవారి యొక్క దర్శనం కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీరు రూమ్ కోసం సిఆర్ఓ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఆధార్ కార్డు తోటి అదేవిధంగా మీకు మొబైల్ నెంబర్ తోటి లైన్లో నిల్చోవాలి. లైన్లో నిల్చున్న తర్వాత ముందైతే మీకు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. చేసిన తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ మీద మీకు రూమ్కి సంబంధించిన బట్టి ఒక ఐడి నెంబర్ అయితే ఉంటుందండి. మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఏదైతే ఉందో అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే రావడం జరుగుతుందండి. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు 50 రూపాయల రూమ్ వచ్చిందనుకోండి, మీరు అదనంగా 500 రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి. అంటే 500 రూపాయలు ఎందుకంటే మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 500 రూపాయలు మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుందండి. అంటే రూమ్కి 50 రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ అయితే మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. అంటే ఉదాహరణకి టోటల్గా మీరు 550 రూపాయలు అయితే డిపాజిట్ చేస్తారండి. రోజుకి 50 రూపాయలు కాబట్టి 50 రూపాయలు కట్ చేసుకుంటారు. అదేవిధంగా మీరు 2 డేస్ ఉంటే 2 డేస్కి అంటే రోజుకి 50 రూపాయలు కాబట్టి 2 డేస్కి 100 రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అంటే 450 రూపాయలు మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. రూమ్ అనేది చాలా ఈజీగా మీకు అందుబాటులో ఉంటుందండి. దానికోసం మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. అదేవిధంగా మీకు రూమ్ కనుక దొరకలేదనుకోండి, మీరు తిరుమల కొండపైన ఉండడానికి ఉచిత లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. సిఆర్ఓ ఆఫీస్కి దగ్గరలోనే యాత్రి సదన్ ఉంది. అక్కడ మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా వెంకటాద్రి నిలయం కూడా కొత్తగా బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే బస్సులో వస్తారో మీరు దిగుతున్న బస్ స్టాండ్లో 2 అండి. ఒకటి బాలాజీ బస్ స్టాండ్, 2 రాంబకీచే బస్ స్టాండ్. బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే మనకి శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాంబకీచకు దగ్గరలో కూడా మీకు ఫ్రీగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా మీకు అందుబాటులో ఉందండి. మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీగా లాకర్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. మీకు ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం తినడానికి మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా తలనీలాలు సమర్పించడానికి క్యాషన్ కంచాలు కూడా మీకు మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. తలనీళ్ళు సమర్పించడానికి క్యాషన్ కంచాల, హాట్ వాటర్ ఫెసిలిటీ మీకు, అదేవిధంగా ఫ్రీ లాకర్స్, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.